హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈ చెట్టు అందరికీ తెలిసిందనమాట, అందరు చూసే ఉంటారు. ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ ప్రకారంగా అయితే కాసియా ఫెస్టిల్లా అని పిలుస్తారనమాట. మన ప్రాంతాల్లో, మన ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ చెట్టుని రేల చెట్టు అని పిలుస్తాము. మీ ప్లేస్లో, మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కిందన కామెంట్ చేయండి. ఈ చెట్టు భారతదేశంలో కేరళ రాష్ట్రం అండ్ ఢిల్లీ యుటి మొక్క అధికారిగా రాష్ట్ర పుష్పం అని కూడా చెప్పవచ్చు. ఈ చెట్టు యొక్క ఆకులు మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు యొక్క కాయలు 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవుగా ఉండి ఆ కాయలు వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు తేమ ప్రదేశాల్లో కానీ దట్టమైన అడవి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ చెట్టు యొక్క పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఎక్కువగా ఇంటి ముందు నాటుకోవడానికి ఇష్టపడతారనమాట. ఈ చెట్టు 7 నుండి 8 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క ఆకులు అండాకార ఆకారంలో ఉంటాయి. ఈ పువ్వులు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. చెట్టు యొక్క కాయలు పండిన తర్వాత ఆ పళ్ళల మధ్య తీయటి గుజ్జు ఉంటుంది అనమాట. ఆ గుజ్జును చిన్నపిల్లలు అండ్ తర్వాత గర్భవతులు ఉంటారు కదా, ఆడవాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఈ రేల చెట్టు వేరు జ్వరాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్.